నమస్తే, వెల్కమ్ టు ఏబీపీ దేశం. నేను ప్రదీప్. తెలుగు రాష్ట్రాలు వైద్య ఖర్చుల్లో దేశంలోనే అత్యధిక ఖర్చులు సామాన్యుడితో పెట్టిస్తున్నాయంటే అవుననే చెప్తున్నాయి సర్వేలు. ఇది మామూలు ప్రైవేట్ వ్యక్తులు చేసిన సర్వే కాదు, కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో అదే విషయం స్పష్టమవుతోంది. ఎన్ఎస్ఎస్ నేషనల్ శాంపుల్ సర్వేలో భాగంగా హౌస్ హోల్డ్ కస్టమర్ సోషల్ కన్జంప్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వేలో తెలంగాణలో అత్యధికంగా వైద్య ఖర్చులు అవుతూ ఉన్నాయి. హాస్పిటలైజేషన్ అవసరమైన వ్యక్తులు చెల్లించే సొమ్ము మొత్తంలో దేశంలో జరిగే సగటు కంటే తెలంగాణలో 55% అదనంగా ఖర్చు అవుతుందన్నది ఎన్ఎస్ఎస్ తాజా సర్వే చెప్తున్న వివరాల్లో ఉంది. ఎంత ఖర్చు అవుతుందంటే సగటున 52,000 రూపాయలు ఒక వ్యక్తి, అంటే హాస్పిటలైజ్ అయిన ఒక వ్యక్తి సగటున 52,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. దేశ సగటు ఇది కేవలం 34,000 రూపాయలు మాత్రమే ఉందంటే 55% అదనంగా ఉండమంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ కూడా వెనకబడేం లేదు. ఆంధ్రప్రదేశ్ కూడా దేశంలో 5వ స్థానంలో ఉంది. సగటు 34,000 అయితే ఆంధ్రప్రదేశ్లో 42,000 రూపాయల హాస్పిటలైజేషన్ ఖర్చు అవుతా ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో వైద్యానికి అయ్యే ఖర్చు దేశ సగటు కంటే ఎక్కువగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఖర్చు సగటు చెప్తున్నాను. అదే ప్రైవేట్ ఆసుపత్రులు చూసుకుంటే సగటున ఒక వ్యక్తి, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వ్యక్తి 72,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొద్దిమందికి ఇది 20-30 లక్షల దాకా పోవచ్చు, కొద్దిమందికి తక్కువ కావచ్చు. కానీ సగటు ఖర్చు విషయంలో చూస్తే కనుక 72,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దేశ సగటు చూస్తే అది కేవలం 50,000 మాత్రమే ఉంది. అంటే దేశ సగటుతో పోల్చితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవుతున్న ఖర్చు ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా 40%, 50%కి ఎక్కువగా ఉన్న విషయం కనిపిస్తూ ఉంది. ఎందుకు ఇంత ఖర్చు అవుతుందంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో అవుతున్న ఈ టెస్టులు, మందులు, అలాగే ఇతర కన్జ్యూమబుల్స్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అయ్యే ఖర్చు కంటే దాదాపు 12 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెలంగాణ లెక్క చూసుకుంటే దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 5,800 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే ఒక ఆపరేషన్ కోసము, ఒక అత్యవసర వైద్య సేవ కోసము ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే ఒక వ్యక్తి చేసే ఖర్చు 5,800 రూపాయలు అయితే, అదే వైద్యం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే అయ్యే ఖర్చు 72,000 రూపాయలు. ఈ రెండు ఫిగర్స్ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రి కంటే ప్రైవేట్ ఆసుపత్రిలో 12 రెట్లు ఎక్కువగా ఖర్చు అవుతుందంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. అంటే తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దేశ సగటు కంటే చౌకగానే వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రం దేశ సగటు కంటే దాదాపుగా 55% అదనంగా ఛార్జ్ చేస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో సగటున ఒక వ్యక్తి ఆపరేషన్ కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరితే అయ్యే ఖర్చు, గ్రామీణ వ్యక్తి పెట్టే ఖర్చు 66,000 రూపాయలు. అదే అర్బన్ ఏరియాలో ఉండే ఒక వ్యక్తి, అంటే హైదరాబాద్ లాంటి నగరంలోనో లేదా జిల్లా కేంద్రంలోనో ఉండే ఒక వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరితే 79,000 రూపాయలు సగటున ఖర్చు పెడుతుంది. కొద్దిమంది కొన్ని లక్షలు దాటిపోతుంది, కొద్దిమందికి 50,000 లోపే పరిమితం అవుతున్నప్పుడు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయ్యే వ్యయం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయించుకునే వైద్యానికంటే 12 రెట్లు అదనంగా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంత ఎక్కువ మొత్తంలో ఛార్జ్ అవుతుంది అంటే 3 ప్రధానంగా కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. మొట్టమొదటిది, తెలంగాణలోనే ఇది ఎందుకు ఎక్కువగా ఉందంటే తెలంగాణలో ఎక్కువ శాతం ప్రైవేట్ ఆసుపత్రులు కాన్సన్ట్రేటెడ్గా హైదరాబాద్ పరిసరాల్లో ఉండడము, హైదరాబాదు ఒక హెల్త్ హబ్గా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి లేదా విదేశాల నుంచి కూడా పేషెంట్లని హెల్త్ టూరిజం అని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్లో కొంత కాస్ట్లీ అయ్యే వైద్యం అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కారణంగా తెలంగాణ సగటు పెరిగిందనేది మొదటి కారణంగా చెప్తున్నారు. రెండవ కారణము, ప్రైవేటు రంగంలో అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఆధునికమైన వైద్య పరికరాలు లేదా నిపుణతతో కూడిన వైద్యులు వీరంతా ఉండడం కారణంగా ఛార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ కారణం చేత కూడా వైద్యం కొంత కాస్ట్లీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. మూడవ ప్రధాన కారణము, టెర్షరీ కేర్ ఎప్పుడైనా సరే, అంటే ప్రాథమిక ఆరోగ్యాన్ని మించిన అత్యవసరం ఏదైనా ఏర్పడితే, అంటే జలుబు, జ్వరము లేకపోతే ఇతర సాధారణ ఆరోగ్య సమస్యల్ని మించిన స్థాయి జబ్బులు ఏదైనా వస్తే కనుక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడానికి ప్రజలు కొంత జంకుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే ఈ వ్యక్తులు ఎక్కువగా ఉన్న కారణంగా వారి నుంచి ఎక్కువ మొత్తాన్ని దండుకునే ప్రయత్నం చేస్తున్నది మూడవ ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఈ 3 కారణాల రీత్యా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పంట పండుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కానీ దీనికి సమాధానం ఏం చేయాల్సి ఉంటుంది అంటే,
ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించాల్సిన సదుపాయాలు మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. టెర్షరీ కేర్ పైన అంటే కొంత అత్యవసర వైద్య సేవలు అవసరమైన మేరకు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆ మేరకు సదుపాయాల్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తూ ఉంది. కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అందించాలనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాయి. సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా వైద్య పరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అతను మొట్టమొదట ఆధారపడేది తన ఇన్సూరెన్స్ పైన. ఈ విషయంలో కూడా ఇన్సూరెన్స్లు ఇచ్చే క్లెయిమ్ కానీ లేకపోతే రీయింబర్స్మెంట్కు మించి ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది అన్న విషయం ఈ ఎన్ఎస్ఎస్ సర్వేలో తాజాగా తెలుస్తూ ఉంది. దాదాపుగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ మిగతా వైద్యానికి మించి దాదాపుగా కొన్ని కేసుల్లో అయితే 40,000 రూపాయల సగటు వరకు కూడా అదనంగా ఖర్చు అవుతుందని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా చూసినా సరే వైద్యం అందించడము లేకపోతే ఈ రీయింబర్స్మెంటు ఇన్సూరెన్స్ అందే విషయంలో ప్రభుత్వాల దృష్టి మరింత అవసరం అన్న విషయం కూడా తాజా సర్వే చెప్తా ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి తన ఆరోగ్య అవసరాల రీత్యా లేకపోతే వైద్య ఖర్చుల రీత్యా జాగ్రత్త ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సందర్భంగా అనేక ఖర్చులకు సంబంధించి కన్జ్యూమబుల్స్ లేకపోతే ఇతర టెస్టులకు సంబంధించి ఈ క్లెయిమ్ కావడం లేదు. కాబట్టి వ్యక్తులు ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం పరిస్థితుంది. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిమంది వ్యక్తులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే తమ వార్షిక ఆదాయంలో 10% మించి వైద్యం పైన ఇతర టెస్టులపైనే ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీని పట్ల కూడా దృష్టి సారించాల్సిన అత్యంత ఆవశ్యకతని ఈ సర్వే ప్రధానంగా చెప్తా ఉంది. దేశ సగటుని మించి తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో అదనపు మొత్తం ఖర్చు కావడాన్ని కొంత ఆందోళన కలిగించే పరిణామంగా విశ్లేషకులు చెప్తా ఉన్నారు.